మహాశివరాత్రి పర్వదినాన దాతలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేసిన వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు ఆదివారం పండుగను పురస్కరించుకుని శ్రీనాథ రావిపాటి అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా వితరణశీలి చీమకుర్తి శివరామకృష్ణ ప్రసాద్ కూడా ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. మహాశివరాత్రి అర్ధరాత్రి అంటే నిశాచరమైన టైము కళ్యాణం జరుగుతుంది. ఎటువంటి కళ్యాణం అంటే ఆలాహలం వచ్చింది. సముద్రాన్ని మదించినప్పుడు అమృతబాణం వచ్చే ముందు ఆలాహలం వచ్చింది. ఆలాహలం కనుక నీళ్ళలో ముంచితే జీవరాశి అంతా ఇబ్బంది పడుతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఆకాశానికి వదిలితే ఆకాశం అంతా అవుతుందని మరి పరమశివుడు తన చేతితో తీసుకొని స్వీకరిస్తాడు. పార్వతీదేవి వచ్చి ఆగండి నేనేమో వారిని బాధపడుతుంది. అప్పుడు అంటాడు నీకేం పర్లేదని కంఠంలో ఆపేస్తాడు. అందుకనే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. అంటే త్యాగం వల్లనే ఈ సృష్టి మొత్తం కూడా శాంతిని పొందుతుంది. అదేవిధంగా మానవుడు తనకు తోచిన విధంలో కొంచెమన్నా సమాజాన్ని నిత్యం చేయాలి. ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయన అని అనుకోవాలి. మనం ఏదో చేస్తున్నామని అనే భావన ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే కష్టపడతాము. ఈ కష్టాన్ని మనమే తినమని ఎక్కడ రాయాల? పరోపకారాయ పుణ్యాయ, పరులకు పుణ్యం చేయడానికి శరీరం అనుకోవాలి. ఎంతోమంది సహాయ సహకారంతో మనం జీవిస్తున్నాం. అవన్నీ తెలుసుకొని మానవుడు జీవించాలని, అదేవిధంగా ఈ ఆశ్రమాన్ని గత 21 సంవత్సరాల నుంచి నిరాటంగా కొనసాగడానికి ధర్మదాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. ధర్మదాతలకు, ధర్మకర్తలకు, తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి కోటి శుభాలు కలగాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారు, మరి ఎంతోమంది మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడడానికి వీరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి సహాయ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పార్టీ కార్యకర్తలకు కూడా శుభం కలగాలి. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసంతో కొంతమంది చేస్తున్నారు. అందరూ కూడా క్షేమంగా ఉండాలని వారందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. గాంధీజీ దివ్యానుగ్రహం కలగాలని